హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము గుజరాత్కి చాలా ఫేమస్ అయిన వేడ్ ఆర్కేడ్ మాల్కి అయితే వచ్చేసామండి. చూడండి, ఇదంతా బయట వ్యూ అనమాట. చాలా బాగుంటుంది, లోపల కూడా చాలా పెద్దదండి. ఈరోజైతే మీకు మొత్తం చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీడియో మిస్ కాకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము బండి మీద. చూస్తున్నారు కదా, మాకు బండి ఉందని చెప్పాను కదా, బండి మీద అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంటుందండి. ఇగోండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అండి. పేరైతే వచ్చింది చూస్తున్నారు కదా, వేడ్ ఆర్కేడ్ మాల్. ఇది వచ్చేసి వస్త్రాల్లో అండి. ఆల్రెడీ నేను ఇందులో ద మిస్ట్ రెస్టారెంట్ అండ్ సినిమా థియేటరు, కిడ్స్ గేమ్ జోను ఆ వీడియోస్ అన్నీ పెట్టానండి. ఈరోజు ఓన్లీ మీకు మాల్ చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. చూడండి, చాలా పెద్దది, 4 ఫ్లోర్స్ అనమాట. ఇక్కడ బయట స్టార్టింగ్లో ఇలా ఐఫిల్ టవర్ అయితే ఉంది చూస్తున్నారు కదా. చాలా చాలా పెద్ద మాల్ అండి, చాలా బాగుంది. గుజరాత్కి చాలా ఫేమస్ అయిన మాల్ అనమాట ఇది. 5 స్టార్ రేటింగ్ ఉన్న మాల్, చాలా బాగుందండి. ఇక్కడ అన్నీ మనకి షాపింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలా కొత్తగా వెరైటీగా అయితే ఉందన్నమాట. మనం ఏదైనా ఇక్కడ షాపింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది మాల్ అయితే, చాలా పెద్దది కూడా. ఈ మాల్ పేరు వచ్చేసి వేడ్ ఆర్కేడ్ మాల్ అండి. ఇది వస్త్రాల్లో అనమాట. ఇందులో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ పెట్టాను, చూశారు కదా మీరు. రెస్టారెంట్వి, కిడ్స్ గేమ్ జోన్వి అండ్ సినిమా థియేటర్ ఇవన్నీ పెట్టాను. ఇక ఈరోజు అయితే మాల్ పెడుతున్నాను. చూడండి, మా అమ్మాయి అయితే ఫోటో తీస్తున్నాను అనుకుంటుంది. ఫోటోలు పిచ్చి అనమాట మా అమ్మాయికి. నేనైతే వీడియో తీస్తున్నానమ్మా అంటే ఇంకా వెళ్ళింది పక్కకి. ఇవన్నీ చూడండి, ఇక్కడ కింద నుంచి అయితే నేను చూపిస్తాను మీకు. ఎంత పెద్దదో చూస్తున్నారు కదా. కింద అయితే ఐఫిల్ టవర్ కూడా ఉంది. చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఈ మాల్లో అన్ని షాపింగ్స్ ఉంటాయండి. ఇక్కడైతే ఎక్వేరియంస్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఫిషెస్ చిన్న చిన్నవి చూస్తున్నారు కదా. చాలా చాలా బాగుందండి మాల్ అయితే, చాలా పెద్దది. మొత్తం చూపిస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఐఫిల్ టవర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చాలా చిన్నపిల్లల కోర్సెస్, డ్యాన్స్ క్లాసెస్ చాలా ఉన్నాయండి. ఈరోజు అయితే గర్బా డ్యాన్స్ క్లాసెస్ ఓపెనింగ్ అంటే ఇక్కడ అది చూద్దామని అయితే మేము వచ్చాము. మీకు గర్బా డ్యాన్స్ కూడా చూపిస్తాము. గుజరాత్ వాళ్ళకి ఫేమస్ అయింది కదా ఇది. ఇప్పటి నుంచే ఇక్కడ నేర్చుకుంటున్నారనమాట. ఈరోజు అయితే ఓపెనింగ్ అండి. నిన్న సండే మేము వెళ్ళాము, సండే నైట్. ఇక మీకు గర్బా కూడా చూపిస్తాను, వాళ్ళు ఎట్లా వేస్తున్నారు ఏంటి అనేది. చాలా బాగుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు వీళ్ళందరూ. మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ మాల్ అయితే చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ ఫ్యాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, వెరైటీగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి. ఇప్పుడు మీకు గర్బా డ్యాన్సెస్ కూడా చూపిస్తానండి. ఇక్కడైతే స్టార్ట్ చేశారండి, ఈ రోజు నుంచే ఓపెనింగ్. ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడికైతే రావచ్చు. మాకైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే, మేము ఇంత దూరం అయితే రాలేము రోజు. ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా వస్త్రాల్లో ఉండేవాళ్ళు అయితే ఇక్కడ మనం నేర్చుకోవడానికి అయితే రావచ్చండి. గర్బా దాండియా అంటారు కదా, ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి నవరాత్రులప్పుడు బాగా వేస్తారు. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనమాట. ఇప్పటి నుంచే నేర్చుకుని అప్పటికి చాలా బాగా ప్రాక్టీస్ అయిపోయి బాగా వేస్తారనమాట. దసరా టైం కల్లా వీళ్ళు బాగా చేస్తారు. నవరాత్రులు, దసరా అంటారు కదండి అది. అందుకని గర్బా క్లాసెస్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారనమాట ఈ రోజు నుంచి. మా కింద పాప చూడండి ఎట్లా వేస్తుందో, అక్కడ అందరూ వేస్తుంటే చిన్న పాప కూడా వేస్తుంది క్యూట్గా. చూస్తున్నారు కదా క్యూట్గా వేస్తుందనమాట. ఇక మీకు ఇక్కడ మాల్ మొత్తం ఇక్కడ ఎట్లా ఉంది, క్లాసెస్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వాళ్ళు గర్బా డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తారండి. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇక్కడ వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు అప్పుడే వచ్చేసి. శక్తి కేశవ్ గర్బా అండ్ దాండియా క్లాసెస్ అనమాట. ఈరోజే ఓపెనింగ్ అని అయితే చెప్పారు, చూద్దామని వచ్చాము మేము. చూడండి, వీళ్ళందరూ అయితే ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు చూడండి. చాలా బాగా వేస్తున్నారు అనమాట. లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా ఇంకా అబ్బాయిలే బాగా వేస్తున్నారు చూడండి, చాలా బాగా వేస్తున్నారు అనమాట. వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ కదా. వీళ్ళతో పాటు ఒక చిన్న పాప కూడా వాళ్ళతో సమానంగా వేస్తుంది చూడండి, చాలా బాగా వేస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇక ప్రాక్టీస్ అయిపోతారు. ఇక వాళ్ళకి గర్బా దాండియా రాలేదు అంటే షేమ్గా ఉంటుంది. అందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారండి.
వాళ్ళకి చాలా ఇష్టమైన గర్బా క్లాసెస్ అన్నమాట ఇవి. ఇంకా చాలామందికి ఇంకా జాయిన్ అవ్వడానికి అయితే వస్తారు. ఇంక ఈరోజు అయితే చూడండి, స్టార్టింగ్ రోజు ఎట్లా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారు ఒక్కళ్ళకొకళ్ళు. చాలా బాగా వేస్తున్నారనమాట. మనకైతే అది రాదండి, మనకి చూడ్డానికి ఈజీగా అనిపించిద్ది కానీ మనకి వాళ్ళలాగా వేయడం రాదు. ఏమో నేర్చుకుంటే వేయగలమేమో కానీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది కాబట్టి బాగా అయితే వేయగలుగుతున్నారు చూడండి. అండ్ ఆ చిన్న పాప కూడా వాళ్ళతో సమానంగా వేస్తుంది చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారు డ్యాన్సులు అయితే. చాలా బాగా నచ్చింది మాకు. మేము ఒక 2 అవర్స్ వరకు నిలబడి చూస్తూ ఉన్నామన్నమాట. వాళ్ళు నాన్ స్టాప్గా 2 అవర్స్ వరకు అట్లాగా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారనమాట గర్బా. చాలా బాగా నచ్చింది మాకైతే, చూస్తూ అట్లా ఉండిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగా వేస్తున్నారు ఒకళ్ళ మించి ఒకళ్ళు. చాలా పెద్ద ప్లేస్లో పెట్టారండి. ఇదైతే ఓపెనింగ్ చేశారు. ఇప్పుడు మనకి దసరా తొందరలోనే ఉంది కదా, 4-5 మంత్స్ ముందు నుంచే వీళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పటి నుంచి నేర్చుకుంటే అప్పటికి బాగా వచ్చేస్తుందని. ఒక్కళ్ళు ఇట్లా చూడండి, ఆ పాప చూడండి ఎంత బాగా వేస్తుందో. చిన్న పాప అయ్యుండి పెద్దవాళ్ళతో సమానంగా వేస్తుంది చూడండి. చాలా ప్రాక్టీస్ అయిపోయినట్టుంది పాప. చాలా బాగా వేస్తారు ఇక్కడ వాళ్ళు. ట్రెడిషనల్ డ్యాన్స్ కదా ఇక్కడ వాళ్ళకి గర్బా దాండియా అంటే. ఇక ఇదండి మాల్ మొత్తము చూపిస్తున్నాను నేను చూడండి. మేమైతే ఈరోజు మొత్తం అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఈ ఓపెనింగ్ క్లాసెస్ ఇవన్నీ చూసి. కానీ మాకు కొంచెం దూరమే అండి ఇది వస్త్రాలు. అప్పుడప్పుడైతే రాగలుగుతామన్నమాట. వీక్ ఒకసారి సాటర్డే సండేస్ వీక్ డేస్లో అనమాట చూడ్డానికి. చూస్తున్నారు కదా, ఇంకా మరొక్కసారి చూపిస్తాను చూడండి ఎలా వేస్తున్నారు అనేది. చాలా బాగా వేస్తున్నారండి. గర్బా అయితే గర్బా అంటారు. ఇక దాండియా అంటే అవి పట్టుకొని వేస్తారు కదా, ఇది గర్బా అండి. ప్రాక్టీస్ అయితే అవుతున్నారు వీళ్ళందరూ. చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అడ్రస్ అహ్మదాబాద్లో గుజరాత్ వస్త్రాల్లో అండి. వెడ్ ఆర్కేడ్ మాల్ అండి. చాలా ఫేమస్ అయిన చాలా పెద్ద మాల్ అండి ఇదైతే. ఇందులో చాలా ఉన్నాయి, నేను చెప్పాను కదా, గేమ్ జోను, సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ అండ్ షాపింగ్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ఇంకా మొత్తం ఒక్కరోజు చూపించలేం కదా, ఈరోజు అయితే గర్బా డ్యాన్సెస్ అయితే చూపిస్తున్నాను మీకు. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా వీడియో ఉంటే బాగుంటుంది కాబట్టి ఈరోజు అయితే మీకు గర్బా డ్యాన్సెస్ చూపిద్దామని అయితే ఇక్కడికైతే వచ్చామండి. ఇగోండి ఇదైతే నేము చూడండి, శక్తి కేశవ్ గర్బా డ్యాన్సెస్. చూసారు కదా, మొత్తం మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా పెద్ద మాల్ ఇదైతే. ఇక పైనుంచి ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను మొత్తం చూడండి. చాలా బాగుంది కదా, చాలా పెద్దది. 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి. ఎక్స్లేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ చూసారా, వెరైటీగా చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్యాన్స్, అందుకే మీకు ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కింద అయితే ఐఫిల్ టవర్ ఖాళీ ఉంచట్లేదు అనమాట, ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.